హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ఏమని చెప్పను మనసా. కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు ఏమని చెప్పను మనసా. మీకోసం ఓ మంచి ప్రేమ కథ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. గమనిక, ఇది పూర్తిగా కల్పితం. ఇవి నేను సృష్టించిన పాత్రలు. ఇందులో పాత్రలు కేవలం కల్పితం. ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఇది రైటర్ శ్రీలక్ష్మి గారి మాట అండి. తూర్పు దిక్కున ఉన్న సూర్యుడు మెల్లిగా కొండల మధ్య నుండి పైకి వస్తున్నాడు. గోదావరి నదీ ప్రవాహంలో సూర్యకిరణాలు పడుతూ వాటి ప్రవాహం కదులుతూ మెరుస్తూ మిరుమిట్లు గొలుపుతోంది. పచ్చని పైరు చల్లని గాలికి నాట్యమాడుతూ అలరారుతూ ఆహ్లాదంగా ఉంది. చెట్ల మీద గువ్వలు లేచి కిలకిలా రావాలు చేస్తూ చిగురు తొడిగిన కొమ్మలను చూసి ప్రకృతి అందాలకి మురిసి పరవశించి పాటలు పాడుతూ రాగం తీస్తూ ఉంది కోయిలమ్మ. కోయిలమ్మ పాటకి కుహు కుహు అని శృతి కలుపుతూ పాడుతూ లేచి కూర్చున్నది స్వప్న. కిటికీలో నుండి బయటకు చూస్తూ ఎక్కడ ఉంది కోయిలమ్మ అని చూస్తూ ఉంటే, చిన్ని తల్లి లేచావా అని అమ్మ పిలుపు వినిపించింది. లేచానమ్మా, వస్తున్నా అని వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చి న్యూస్ పేపర్ చదువుతున్న తాతయ్య మెడను చుట్టి, తాతయ్య గుడ్ మార్నింగ్ అని పలకరించింది స్వప్న. ఆహా బంగారు తల్లి, లేచావా? ఈరోజు కాలేజీకి వెళ్ళటం లేదా అని ప్రేమగా చెంప మీద చేయి వేసి అడిగారు. లేదు తాతయ్య, ఈ రోజు నుండి ఇంకా వెళ్ళనవసరం లేదు అని అన్నది పక్కన కూర్చుని స్వప్న. అయ్యో, కాలేజీ మూసేశారా తల్లి? ఏమైంది, ఎందుకు అని అడిగారు సందేహంగా. ఏమీ లేదు తాతయ్య, 15 రోజుల్లో ఎగ్జామ్స్ కదా, ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి, అందుకే ఇంకా వెళ్ళనవసరం లేదు అని బదులు ఇచ్చింది స్వప్న. ఓ అలాగా, సరే అయితే బాగా చదువుకో తల్లి, ఎగ్జామ్స్ బాగా రాయాలి అని దీవించారు. స్వప్న అలాగే తాతయ్య, నీ ఆశీర్వాదాలు ఉంటే చాలు, నేను పాస్ అయిపోతాను అని సంతోషపడుతూ, అమ్మ ఏం చేస్తుంది, కనపడటం లేదు, పూజ గదిలో ఉందా తాతయ్య? లేదు తల్లి, మీ అమ్మ నువ్వు ఇంకా లేవలేదు అని కోపంగా ఉంది, పూజ అయిపోయింది, వంటింట్లో వంట చేస్తుంది అని మెల్లిగా చెప్పారు. అలాగే, నేను అమ్మను కూల్చేస్తాలే తాతయ్య అని వెళ్తుంది వంటగదిలోకి. వంట చేస్తున్న పద్మగారు బారెడు పొద్దెక్కింది, ఆడపిల్ల అంతసేపు పడుకోకూడదు అంటే వినదు అని లోపల అనుకుంటూ కోపంగా ఉంది. అమ్మా ఏం చేస్తున్నావు, నేను సాయం చేయనా అని పక్కన చేరి కూరగాయలు తీసుకుని కట్ చేస్తుంది. అవసరం లేదు, వెళ్ళు, నా కోపం పోగొట్టాలి అని నీ ప్రయత్నం, వెళ్ళు ఇక్కడి నుండి, టైం చూడు 10 అయ్యింది, వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టా, తిను అని అన్నది మాధవి విసుగ్గా. నేను తినను, నువ్వు ప్రేమగా తినిపిస్తే తింటా అని ముద్దుగా అడుగుతుంది. నేనా, నాకు ఇంకా పని అవ్వలేదు, మీ నాన్నగారు వచ్చేస్తారు, భోజనం రెడీ చేయాలి, అసలే ఆయనకి కోపం ఎక్కువ, భోజనం రెడీగా లేకపోతే వెళ్ళిపోతారు, వెళ్ళి తిను, నువ్వేమో బారెడు పొద్దుపోయినా లేవవు, ఆడపిల్ల ఇక్కడనే ఇలా ఉంటే అత్తారింట్లో ఎలా ఉంటావు అని దిగులు, రేపో మాపో అత్తారింటికి వెళ్ళేదానివి, ఇప్పటి నుండి అయినా త్వరగా లేచి ఇంట్లో పనులు చేయటం నేర్చుకో అని అర్థమైందా, నీకే చెప్తున్నా, సమాధానం చెప్పవేమిటే అంటుంటే వినకుండా అత్తయ్య వచ్చింది అని పరుగును వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చిన అత్తకి, చూడు గీత, మా అమ్మ నన్ను పని పని అంటూ, అత్తారింటికి వెళ్తావు, త్వరగా లేవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని రోజు చెప్పి చెప్పి నా బుర్ర తినేస్తుంది అని అత్త భుజం మీద చేయి వేసి అన్నది. పద్మ, రోజు ఇలా చెప్పిందే చెప్పి తనని ఇబ్బంది పెట్టకు, అయినా అది ఖాళీగా ఉందా, చదువుకుంటుంది కదా, పరీక్షలు అవగానే మెల్లిగా నేర్చుకుంటుందిలే, అయినా స్వప్న ఎప్పటికీ అయినా మా ఇంటి కోడలే కదా, నేనే నేర్పుతాలే మెల్లిగా అని నవ్వింది ముద్దు పెడుతూ. సరేలే, మీ కోడలు నువ్వు ఒకటే, ఇంతకీ కళ్యాణ్ ఎక్కడా అని అడిగింది. అదిగో వస్తున్నాడు, మీ అన్నయ్య వాడు వెనకాల
సరే సరే మీరు కూర్చోండి, నేను వంట చేస్తాను అని వెళ్ళిపోతుంది. నేను కూడా వస్తున్నా పద్మ అని తనతో వెళ్ళిపోతుంది. స్వప్న ఆకలిగా అనిపించి టిఫిన్ తింటూ ఉంటే, ఏమ్మా మరదలా, నువ్వు ఒక్కదానివే తినేస్తే ఎలా, నాకు కూడా పెట్టు అని పక్కన చేరాడు కళ్యాణ్. బావా నువ్వా, ఎప్పుడు వచ్చావు అని నోటిలో ఇడ్లీ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే, అమ్మా తల్లి ముందు తిను, తర్వాత మాట్లాడు, నీకు గొంతులో అడ్డం పడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు, అత్త ముందు వచ్చేసింది, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇంకా రాలేదు అని చూస్తున్నా. తింటావా అని అడిగింది. తింటా అని చెప్పేలోపే వద్దా, సరే అని తినేస్తుంది. నేనెప్పుడు చెప్పానే వద్దు అని, నువ్వు ప్రేమగా తింటావా అని అడిగితే పెడతావు అనుకున్నా మరదల పిల్ల అని తల మీద మొట్టికాయ వేశాడు. స్వప్నకి కోపం వచ్చి, తినేటప్పుడు కొట్టకు అని ఎన్నిసార్లు చెప్పాలిరా అని లేచి చెయ్యి కడిగేసి కళ్యాణ్ను వెంటపడి కొడుతూ ఉంది. అత్త, ఇది ఏమిటే తల మీద కొట్టా అని ఇంతలా వెంటపడి కొట్టాలా నీ కూతురు, చంపేసేలా ఉంది అని పరుగులు పెడుతూ, తాతయ్య చూడు, ఈ రాక్షసి నన్ను చంపేస్తుంది అని దాక్కున్నాడు. స్వప్న కోపంగా చూస్తుంటే, వదిలే వదిలే స్వప్న, బావ సరదాగా తల మీద కొట్టాడు, ఆట పట్టిస్తూ దానికి సీరియస్ అవ్వాలా, ఆడపిల్లకి కోపం రాకూడదు అని చెప్పా కదా అని సర్ది చెబుతున్నారు. లేదు కోపం కాదు, నీకు తెలుసు కదా తాతయ్య తల మీద కొడితే నాకు నచ్చదు, అసలే తలనొప్పి వస్తుంది చదువుతుంటే, ఇలా కొడితే ఇంకా ఎక్కువ అయ్యి జుట్టు ఊడిపోతుంది అని జుట్టు చూసుకుంటూ ఉంది అద్దంలో సవరించుకుంటూ. ఇందుక, జుట్టు ఊడిపోతే నీకు విగ్గు చేయిస్తాలే, కంగారు పడకు అని ఏడిపిస్తున్నాడు కళ్యాణ్. ఒరేయ్ నేను చంపేస్తా అని ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే, పద్మ గీత వాళ్ళని చూసి మురిసిపోతూ, త్వరగా పెళ్లి చేసేస్తే ఇద్దరూ మన ముందు ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో స్వప్న అని అరుస్తూ బయట నుండి బైక్ హార్న్ సౌండ్స్ చేస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి. స్వప్న అని పిలుపు వినిపించి, వస్తున్నా వినయ్ అని పరుగుపెట్టింది. వినయ్ ఎవరు అని చూస్తూ ఉన్నాడు కళ్యాణ్. అది అందమైన పల్లెటూరు. ఒకవైపు గలగలా పారుతున్న గోదావరి ప్రవాహం, మరోపక్క పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన చల్లటి గాలి, పచ్చదనం వెదజల్లే ప్రకృతి. ఆ ఊరు పేరు వాడపల్లి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో చిన్న గ్రామం అయిన కోనసీమ అందాలు అంటే వాడపల్లినే అని చెప్పాలి. ఆ ఊరిలో మంచితనం నింపుకొని గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తి లక్ష్మణరావు. అందరినీ నవ్వుతూ పలకరించే ఆయన భార్య పద్మ. ముట్టుకుంటే కందిపోతుందా అనే నాజూకుతనం, తెల్లని శరీర ఛాయతో, వాలు చూపుతో అమాయకంగా మాట్లాడుతూ ముద్దు వచ్చే చక్కని చొక్క, అందమైన కూతురు స్వప్న. ఆమె నవ్వితే మల్లెలోని తెల్లదనంలా స్వచ్ఛంగా ఉంటుంది. మాట్లాడుతుంటే ముత్యాలు రాలి కింద పడతాయి అనేంత అందముగా, కోయిలమ్మ గొంతులా తీయగా ఉంటుంది ఆమె స్వరం. తనని ఆట పట్టిస్తూ ఇష్టపడే బావ కళ్యాణ్. బాల్యం నుండి తనపై ప్రేమ పెంచుకున్న స్నేహితుడు వినయ్. ఇంతకీ తను ఎవరిని ఇష్టపడుతుంది? స్వప్న తనను ప్రేమించే వినయ్ను ఇష్టపడుతుందా, లేదా తల్లిదండ్రులు చెప్పిన కళ్యాణ్ని కావాలనుకుంటుందా? తన మనసులో ఎవరున్నారు? తన మనసు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఆమె మనసు ఏమి చెప్తుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి ప్రతిరోజు తప్పకుండా వినండి ఈ కొత్త సీరియల్ ఏమని చెప్పను మనసా. కళ్యాణ్ వచ్చిన అబ్బాయి ఎవరు అని ఆలోచిస్తూ బయటికి వస్తాడు. వినయ్ మీద చేయి వేసి ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది స్వప్న. అది చూసి కళ్యాణ్కి కోపం వస్తుంది. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి స్వప్న వైపు చూశాడు. స్వప్న, బావా తను నా ఫ్రెండ్ వినయ్, నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి నాతోనే చదువుకుంటున్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ అని ఫోన్లో చెప్పా కదా, తనే వినయ్, మా బావ, మా గీతాత్తయ్య కొడుకు అని చెబుతూ ఇద్దరిని ఒకరికి పరిచయం చేసింది. కళ్యాణ్ మాట్లాడకుండా నిలబడి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
వినయ్ హాయ్ కళ్యాణ్ అని పలకరించాడు నవ్వుతూ. కళ్యాణ్ హలో అన్నాడు మాట వరుసకి, మాట్లాడకపోతే బాగోదు అని. వినయ్ స్వప్న వైపు చూసి, మరి హాల్ టికెట్కి మళ్ళీ వెళ్ళాలి కదా, ఎప్పుడు వెళ్దాం చెప్పు అని అడిగాడు. వెళదాం, ముందు చదువు, అసలే లాస్ట్ సెమిస్టర్, ఎగ్జామ్ ముందు రోజు అయినా తెచ్చుకోవచ్చు వెళ్ళి, సరేనా అని మాట్లాడుతూ ఉంది నవ్వుతూ. స్వప్న అలా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్కి లోపల రక్తం మరిగిపోతుంది కోపంతో. కళ్యాణ్ అక్కడ ఉండలేక, స్వప్న ఇంకా మాటలు అయితే లోపలికి రా అని వెళ్ళిపోతాడు. సరే వినయ్, ఎప్పుడు వెళ్ళాలో ఫోన్ చేసి చెప్తా, మా అత్త వాళ్ళు వచ్చారు, ఇంట్లో హడావుడిగా ఉంది, ఏమీ అనుకోకు. ఓ అవునా, సరే, బాగా చదువు, ఇంకా నేను వెళ్తాను, చదవాలి కదా అని నవ్వి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. స్వప్న వినయ్ వెళ్లే వైపు చూస్తూ బాయ్ చెప్పి లోపలికి వస్తుంది. అది లోపల నుండి గమనిస్తున్న కళ్యాణ్ స్వప్న లోపలికి రావటం చూసి తాతయ్య అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. స్వప్న కళ్యాణ్ను చూసి నవ్వి అత్త అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వచ్చిన కళ్యాణ్ తండ్రి అర్జున్ ప్రసాద్ గారు, మామయ్య ఎలా ఉన్నారు అని తాతయ్య దగ్గరికి వెళ్ళారు. ఏదో బాగానే ఉన్నాను, ఇన్నాళ్ళకి అయినా నన్ను చూడటానికి వచ్చారు, సంతోషంగా ఉంది, ఇంకా ఏమిటి, బిజినెస్ ఎలా సాగుతుంది అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మాధవయ్య గారు. వాళ్ళ మాటలు సంభాషణ జరుగుతూ ఉండగా లక్ష్మణరావు గారు పొలం నుండి వస్తారు. ఇంటి దగ్గర ఉన్న కారును చూసి చెల్లెలు వచ్చింది అని సంబరపడుతూ లోపలికి వచ్చారు. అందరినీ ఒకే చోట చూసి సంతోషపడి అక్కడనే నిలబడిపోయారు. రాబావా, అక్కడే నిలబడిపోయావే అని అర్జున్ ప్రసాద్ దగ్గరికి వచ్చి భుజాలపై చేయి వేసి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి, మా బావ వచ్చాడు, త్వరగా మంచినీళ్లు కానీ మజ్జిగ కానీ తీసుకొనిరా, అసలే ఎండను పడి వచ్చాడు. లక్ష్మణరావు చెల్లెలు తెచ్చిన మజ్జిగ తీసుకొని, నువ్వు తెచ్చావేంటమ్మా, మీ వదిన లేదా? గీత ఉంది అన్నయ్య, వంట చేస్తుంది, వస్తుంది, నువ్వు తాగు, ఎండలో కష్టపడి పనిచేసి దూరం నుండి నడిచి వచ్చావు. అర్జున్ ప్రసాద్, బావా, ఈ ఊర్లో ఏముంది, నాతో పాటు సిటీకి వచ్చేయవచ్చు కదా. మాధవయ్య గారు, గీత, నీ మొగుడు వస్తే నోరు మూసుకొని ఉండమని చెప్పు, అంతేకాని సిటీకి రమ్మని నా కొడుకును కూడా నాకు దూరం చేయవద్దు అని చెప్పు. అర్జున్ ప్రసాద్, నాకు తెలుసు మామయ్య, మీకు ఈ ఊరు అంటే ఎంత ప్రాణమో, కానీ ఇక్కడ వ్యవసాయం అంత లాభసాటిగా ఉండటం లేదు అని విన్నాను, అందుకే మీరు పొలంలో అంత కష్టపడి పనిచేసి చెమటలు చిందించి పండించటం ఎందుకు అని అలా అన్నాను. సిటీలో అయితే పనికి పని, చేతి నిండా డబ్బు సంపాదించడం చాలా సులువు, అందుకే చెప్పాను. మాధవయ్య గారు కూతురు కూడా కళ్ళ ముందు ఉంటుంది అని స్నేహితుడి కొడుకు అర్జున్కి ఇచ్చి చేశారు, కానీ అతను సిటీలో ఉద్యోగం అంటూ కూతుర్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడో పండగలకి వస్తారు, అందుకే మాధవయ్య గారికి అల్లుడు పద్ధతి నచ్చదు. లక్ష్మణరావు, అర్జున్ చెప్పింది నిజమే, కానీ డబ్బులు బాగా వస్తున్నాయని అయిన వాళ్ళని వదులుకొని ఎక్కడో దూరంగా ఉండటం ఎందుకు? ఎంత సంపాదించినా మన వాళ్లతో కలిసి 3 పూటలా తింటూ సంతోషంగా ఉన్నామా లేదా, అదే చాలు, సంతృప్తిగా ఉంటుంది. గీత, బాగా చెప్పావన్నయ్యా, ఆ సిటీలో ఉంటున్నాం, కానీ ఎవరికి వారు ఏమీ పట్టించుకోరు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు, పక్క ఏమి జరుగుతుందో కూడా తెలియదు. ఒంటరిగా ఉంటే, మన ఊర్లో అయితే పక్కింటి వాళ్ళతో మంచి చెడ్డలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాం. అక్కడ అలా ఎవరూ ఉండరు, చుట్టూ అందరూ ఉన్నా ఏదో భయం, ఒంటరిగా అనిపిస్తుంది. అర్జున్ ప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటే మధ్యలో కళ్యాణ్ వచ్చి తండ్రి చెప్పినట్లు, అవును మామ్, నువ్వు చెప్పినట్లు ఒంటరిగా అనిపిస్తే బోర్ కొట్టకుండా టీవీ ఫోన్ ఉన్నాయి కదా, ఎందుకు, అవి పెట్టుకొని సినిమాలు పాటలు చూస్తూ ఉంటే సమయమే తెలియదు. మీరు వచ్చే వరకు ఆ టీవీ ఫోన్తో కాసేపు ఉంటేనే తలనొప్పి కూడా వస్తుంది అని ఇప్పుడే చెప్పింది. అర్జున్ ప్రసాద్, చూడవచ్చు, మరీ ఎక్కువగా చూడకూడదు, వాటి వల్ల ఉపయోగం ఉంది, బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా.
స్వప్న: ఆపండి, ఇంక చాలు, రండి, భోజనాలు తినే టైం అయింది. ఇంక మాటల తర్వాత. మామయ్య, నాన్న, అత్తయ్య కూర్చోండి. బావా, నీకు స్పెషల్గా చెప్పాలా, రా కూర్చో అని భుజాల మీద చేయి వేసి కుర్చీలో కూర్చోబెట్టింది. కళ్యాణ్కి చాలా సంతోషంగా అనిపించింది. తాతయ్య, నువ్వు కూడా తిను, రా కూర్చో. మాధవయ్య గారు: నేను నా గదిలో తింటాను, అక్కడ పెట్టు. లక్ష్మణరావు: అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు రావచ్చు కదా నాన్న. సర్లే, మళ్ళీ కోపం వస్తే తినరు. స్వప్న, తాతగారికి భోజనం లోపల పెట్టు. స్వప్న: అలాగే నాన్న. మాధవయ్య గారు: పెడుతుందిలే, నువ్వు వెళ్ళి తిని చదువుకో తల్లి, మళ్ళీ పరీక్షల సమయం కదా. స్వప్న: అలాగే తాతయ్య. స్వప్న అంటే మాధవయ్య గారికి చాలా ఇష్టం. స్వప్న చదువుతుంది అని తనను చదివించటానికి తండ్రి ఒప్పుకోకపోతే వినయ్, మాధవయ్య గారు కలిసి ఒప్పిస్తారు. అందుకే స్వప్నకి చిన్నప్పటి నుండి తనతో చదివిన వినయ్ అంటే ఇష్టం, అభిమానం. తాతయ్య అంటే ఇంకా చాలా గౌరవం, ఇష్టం. ఆయన మాటకి ఎదురు చెప్పదు. స్వప్న అంటే వినయ్కి కూడా చాలా ఇష్టం. తనను ప్రేమిస్తాడు, కానీ ఏనాడు కూడా నోరు తెరిచి స్వప్నకి చెప్పలేదు. చెబితే తనను ఎక్కడ దూరం చేస్తుందో అని భయం. గతం. స్వప్న ఒకరోజు ఉగాది పండగ అని పొద్దున్నే లేచి తలస్నానం చేసి స్నేహితురాలతో కలిసి గుడికి వెళ్తుంది. అప్పుడే అనుకోకుండా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ స్నేహితురాలతో నడుస్తూ ఉంటే అనుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి వెనకకి పడబోయింది. వెనక నుండి ఒక 6 అడుగుల అందగాడు వచ్చి స్వప్న నడుం మీద చేయి వేసి పట్టుకున్నాడు. స్వప్న అతని కళ్ళల్లో అలా చూస్తూ తనని తాను మైమరిచిపోయింది. ఇద్దరి చూపులు కలిశాయి. అతను చూపు తిప్పుకోలేకపోయాడు. కళ్ళు కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్ అంటూ ఫోన్లో పాట వినిపించింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. స్వప్న ఒకరిని ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయేసరికి స్వప్న ఏది అని వెనక్కి వచ్చిన స్నేహితురాలు అది చూసి స్వప్న, స్వప్న ఏమీ కాలేదు కదా అంటూ దగ్గరికి వచ్చారు. స్వప్న తేరుకొని, థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి పట్టుకున్నారు, లేకపోతే కింద పడేదాన్ని. ఇంతకీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఊరికి కొత్త అని అడిగింది. అతను, అవునండి, ఊరికి కొత్తనే, వారం క్రితమే వచ్చాను. ఈ ఊరి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. ఓ, టీచర్నా, గుడ్. ఇంతకీ మీ పేరు ఏమిటి అని స్వప్న అడిగింది. అతను, నా పేరు గణేష్, మీరు ఏం చేస్తారు? స్నేహితురాల్లో ఒకరు, స్వప్న ఆగు, ఏమిటి అతను ఏమడిగినా చెప్పేస్తున్నావు అని చెవిలో అన్నది. గణేష్, చెప్పకపోయినా పర్వాలేదులే స్వప్న గారు, నేను వెళ్తా, మా అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. గణేష్ వెళ్ళిపోయిన తర్వాత స్వప్న స్నేహితురాలను తిడుతుంది. స్వప్న, ఒసే, ఏమిటి అతని ముందు అలా చెవిలో చెప్తూ ఉంటే? అతనికి ఏదో దొంగను చూసినట్లు చూస్తున్నాం అనిపించి వెళ్ళిపోయాడు. పాపం, చాలా మంచివాడులా ఉన్నాడు. స్నేహితురాలు లత, అబ్బో, చూడగానే మంచివాడు అని నమ్మేయకు స్వప్న, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. స్వప్న, సరే పదండి, ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి, ఆలస్యం అయితే నాన్నగారు ఇంకా రాలేదు అంటారు. అందరూ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తారు. కానీ స్వప్నకి ఆ రోజు నిద్ర పట్టదు. కళ్ళ ముందు గణేష్ రూపం కదలాడుతూనే ఉంది. అక్కడ గణేష్కి కూడా స్వప్ననే గుర్తు చేసుకుంటూ ఆమె అందమైన వాలు కన్నుల్లో తన రూపం చూసి మురిసిపోయాడు. స్వప్న అందానికి దాసుడైపోయాడు. మళ్ళీ గుడికి వస్తూ గణేష్ వస్తాడు అని ఎదురు చూసేది. తన ఇల్లు ఎక్కడో తెలియదు, తన గురించి ఎవరినైనా అడిగితే ఏమి అనుకుంటారో అని, మళ్ళీ వాళ్ళ నాన్నగారికి తెలిస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వరు అని భయపడింది. అంతలో అనుకోకుండా ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఏడుస్తూ స్వప్న దగ్గరికి వచ్చాడు. స్వప్నకి ఒక తమ్ముడు ఉంటాడు. స్వప్న ఆలోచిస్తూ బయట కూర్చొని, తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగింది. దానికి తమ్ముడు బంటి, అక్క అక్క మరేమో, నాకు మొన్న జరిగిన పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి. మా సార్ రేపు పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పారు. నాన్నకి చెబితే తిడతారు,
అమ్మ ఏమో నేను రాను, మీ నాన్నగారిని తీసుకెళ్ళు అంటుంది అని ఏడుస్తున్నాడు. స్వప్న దీనికి ఆ ఏడుపు, తాతయ్యని తీసుకొని వెళ్ళు. బంటి తాతయ్యనా? కిందటిసారి ఆయనను తీసుకొని వెళ్తే తర్వాత అక్కడ మార్కులు తక్కువ వచ్చాయని అందరిలో కొట్టారు. మా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వారు. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోయాను. స్వప్న మరి ఏం చేస్తావు నాన్న అంటే, భయం. ఇంకా ఎలారా? బంటి అక్క నువ్వే రావచ్చు కదా. స్వప్న నేనా? నేను వచ్చి ఏం చేయనురా? బంటి ప్లీజ్ అక్క నువ్వేరా, ఏమీ చేయనవసరం లేదు. నువ్వు ఏం చెప్పినా చదివిస్తాను అని చెప్పు, అంతే, ఇంక ఏమీ చేయక్కర్లేదు. స్వప్న అవును, కొత్త మాస్టర్ కూడా పనిచేసేది అక్కడే కదా, వెళ్దాము కనిపిస్తారేమో అనుకుంది మనసులో. వస్తానులేరా నీకోసం. ఇద్దరూ వెళ్ళారు. అప్పుడే గణేష్ అక్కడ కనిపించాడు. గణేష్ స్వప్నతో మాట్లాడాడు. స్వప్న మనసులో అలల తాకిడి, గణేష్ మనసులో ఏదో తెలియని మధుర భావం. ఇద్దరి ముఖంలోని పెదవి అంచుదాటని ఒక చిరునవ్వు. అప్పుడే వాళ్ళ మధ్య ఆ మాటలు పెరిగి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు గుడిలో కలిసి మాట్లాడుకునేవారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విడతీయలేని బంధం ఏర్పడింది. ఇద్దరిది ఒకటే ప్రాణం. చదువు పూర్తి అయిన తరువాత ఇంట్లో పెళ్లికి ఒప్పించాలి అని స్వప్న అనుకుంది. గణేష్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక ప్రస్తుతంలోకి వస్తే స్వప్న అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంది. అనుకోకుండా గీత పద్మలు మాట్లాడుకుంటూ ఉండగా, గీత కళ్యాణ్ స్వప్నకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని చెప్పింది. ఆ మాట వినగానే కళ్యాణ్ సంతోషపడ్డాడు. కానీ స్వప్న అన్నం తింటూ ఒక్కసారిగా షాక్ అయ్యి దగ్గుతూ ఉంది. గీత మంచినీళ్ళు ఇచ్చి మెల్లిగా తిను, గొంతులో అడ్డం పడుతుంది అంది తల మీద కొడుతూ. స్వప్న మంచినీళ్లు తాగి పెళ్ళా అంది ఆశ్చర్యంగా. అందరూ పెళ్ళా ఏమిటి, చేసుకోవా? మీ బావకి నీకు పెళ్లి చేయాలనుకున్నాం, నీకు తెలుసు కదా స్వప్న అని పద్మ అన్నది. స్వప్న మౌనంగా ఆలోచిస్తూ ఉంది. ఏమి జరుగుతుందో తర్వాత చూద్దాం. స్వప్న తల్లిదండ్రుల మాట విని కళ్యాణ్ని చేసుకుంటుందా, లేకపోతే ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పి గణేష్ను చేసుకుంటుందా, తనని ప్రాణం అనుకున్న స్నేహితుడిని వదులుకుంటుందా? వేచి చూడండి, ఇంకా ఉంది. స్వప్న నిర్ణయం తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.